హాయ్ వెల్కమ్ టు ఈటీ. ఒక్క తప్పుతో జీవితాన్ని జైలు పాలు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు తమ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్న వారు చాలామందే ఉన్నారు. అయితే చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ స్టార్ బ్యూటీ సొంత తమ్ముడిని కిరాతకంగా హతమార్చింది. ప్రేమ విషయాన్ని పెద్దలతో మాట్లాడి ఒప్పించి వివాహం వరకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితుల్లో ప్రేమ విషయానికి అడ్డుగా ఉన్నాడు అని సోదరుడిని కాటికి పంపించి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది ఓ ముద్దుగుమ్మ. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. కన్నడలో శృంగారభరితమైన చిత్రాలలో నటించి మెప్పించింది యువ హీరోయిన్ షనాయా కత్వే. 2018లో ఇదం ప్రేమం జీవనం అనే చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఒండు ఘాంటయే కథే చిత్రంతో ఫుల్ పాపులర్ అయ్యారు. అయితే ఆమె సొంత సోదరిని హత్య చేయించిన ఘటనలో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఏప్రిల్ 9, 2021న హుబ్లీలో ఒండు ఘంటయే కథే సినిమా ప్రమోషన్స్ లో తల్లిదండ్రులు తమ్ముడితో కలిసి పాల్గొంది షనాయా. అయితే ఆ తర్వాత రోజు నుంచి ఆమె సోదరుడు కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. కాగా ఓవైపు పోలీసులు విచారణ జరుపుతూనే ఉండగా మరోవైపు 3 రోజుల తర్వాత హుబ్లీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో అతని తల కనిపించింది. ఓ వ్యక్తి అడవి గుండా వెళుతూ ఉండగా ఓ ప్లాస్టిక్ కవర్ అనుమానాస్పదంగా కనిపించింది. తెరచి చూస్తే తల ఉండడంతో దగ్గరలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాడు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు అక్కడికి సమీపంలో ఉన్న ఓ బావిలో బాడీని గుర్తించారు. తలకు సంబంధించిన ఫోటోలు తండ్రికి చూపించడంతో స్పృహ తప్పి పడిపోయాడు. కాగా అడవిలో 2 కార్లు రక్తపు మరకలతో ఉండగా ఒకటి చనిపోయింది తమ కుమారుడే అని నిర్ధారించారు. అయితే అడవిలో 2 కార్లు రక్తపు మరకలతో ఉండగా ఒకటి అమన్ గిరణివాలే పేరుతో రిజిస్టర్ కాగా మరొకటి హీరోయిన్ పేరు మీద రిజిస్టర్ అయింది. పోలీసులు తమదైన పద్ధతిలో విచారించగా తన తమ్ముడిని మర్డర్ చేశాను అని ఒప్పుకుంది. తాను ముస్లిం వ్యక్తి నియాజ్ను ప్రేమించాను అని తెలిపింది. ఆ విషయంలో రాకేష్ అతనితో లైఫ్ బాగోదు అని ఇక్కడితో రిలేషన్ ఎండ్ చేయాలి అని సూచించాడు అని వివరించింది. దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్నారనే కారణంతో రాకేష్ను తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు ఒప్పుకుంది. హుబాలీలోని సొంత ఇంటిలోనే రాకేష్ గొంతు కోసి హత్య చేశారు అనే విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. రాకేష్ కత్వే దేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పలు అవయవాలను హుబ్లీలోని పలు ప్రాంతాలలోనూ అలాగే గడగ్రోడ్ ప్రాంతంలో వేశారు అని తేల్చారు. ఇక ఈ కేసులో షనాయ్తో పాటు మరో 4గురిని అరెస్టు చేశారు. షనాయా ప్రియుడు నేజా అహ్మద్, తౌసిఫ్ చన్నాపూర్, అల్తాఫ్ ముల్లా, ఆమన్ గారానీవాలేను తర్వాడ్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ కోసం సొంత తమ్ముడిని చంపడం ఏంటి అని సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.